హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్. నేను మీ మురళీ ఢీ. బయట టాక్ ఏంటంటే యశ్వంత్ మాస్టర్ చిట్టి మాస్టర్కి సపోర్ట్ చేస్తున్నారు అండ్ సంకేత్ రాజుతో కలిసి పర్ఫామ్ చేయబోతున్నారు అని టాక్ నడుస్తుంది అనమాట. బట్ ఇది నిజమైతే మాత్రం ఢీ హిస్టరీ మళ్ళీ తిరగరాయబడుతుంది. ఇది నా గ్యారంటీ. ఎందుకంటే రాజు ఒక్కడు పర్ఫామ్ చేస్తేనే తెలియని ఒక ఎనర్జీ వస్తుంది. సో అంత పవర్ఫుల్ కంటెస్టెంట్ అనమాట. బట్ ఇట్లాంటి పవర్ఫుల్ కంటెస్టెంట్తో సంకేత్ వచ్చి పర్ఫామ్ చేస్తే డ్యాన్స్ రాని వాళ్ళకి కూడా డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. సో అట్లాంటి ఊపు వస్తుంది అనమాట. ఎందుకంటే ఇద్దరూ అంత పవర్ఫుల్ కంటెస్టెంట్స్. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే యశ్వంత్ మాస్టర్ కొరియోగ్రఫీలో రాజు పర్ఫామ్ చేస్తే ఇంకా హైలైట్ ఉంటుంది. ఎందుకంటే యశ్వంత్ మాస్టర్ స్టైలు రాజు ఎనర్జీ కలిస్తే ఒక మ్యాజిక్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ కాంబో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బట్ రాజు సంకేత్ మాత్రం కలిసి పర్ఫామ్ చేస్తే అర్జునుడు కర్ణుడు కలిసి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అయితే ఎప్పుడూ ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. అంటే యశ్వంత్ మాస్టర్కి చిట్టి మాస్టర్కి పడదు, రాజుకి సంకేత్కి పడదు. ఎప్పుడైనా ఫైనల్స్ అంటే వీళ్ళిద్దరే గుర్తొస్తుంది. ఇక్కడ సంకేత్ ఇక్కడ రాజు ఉండాలి. సో వీళ్ళిద్దరికి ఫైట్ జరిగితే బాగుంటుంది అని అనుకునే వాళ్ళం. ఆ కాంట్రవర్సీ అనేది ఉంటుంది ఎప్పటికీ. బట్ ఈ సీజన్లో ఆ కాంట్రవర్సీ స్టాప్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అంటే ఎందుకు ఇలానే ఉండాలి, ఇలా కూడా జరిగితే బాగుంటుంది కదా అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. బట్ ఈ సీజన్లో అది జరిగితే ఒక వండర్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ ఈ కాంబో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీళ్ళిద్దరు కలిసి వస్తే మాత్రం వార్ వన్ సైడ్ అయిపోతుంది. అండ్ ఇంకొక టాక్ ఏంటంటే సంకేత్ని ఎలిమినేట్ చేశారనే టాక్ వస్తుంది. సో ఇది విన్న తర్వాత నాకు నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే సంకేత్ ఎలిమినేట్ అయిపోతే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే రాజు సంకేత్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలి లేదా నేను తీసుకెళ్ళాలి అన్న ఒక డైలాగ్ ఉంటుంది చూసారా. సో యాజ్ ఇట్ ఈజ్ నాకు ఆ డైలాగ్ గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే సంకేత్ని ఎలిమినేట్ చేశారనుకోండి, ఎలాగూ టైటిల్ నాకు రాలేదు, సో నీకైనా రావాలి అని వచ్చి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. బట్ అట్లాంటి ఒక డెసిషన్ తీసుకుంటారా యశ్వంత్ మాస్టర్ అండ్ చిట్టి మాస్టర్? ఆ యుగో లేకుండా యశ్వంత్ మాస్టర్ని రిక్వెస్ట్ చేసి సో సపోర్ట్ చేయండి అని అడుగుతారా? ఇవన్నీ కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇవన్నీ జరిగితే బాగుంటుంది. ఈ ఫైనల్స్ కోసం అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫైనల్స్ అంటేనే ఆటోమేటిక్గా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ సంకేత్ వచ్చి రాజుతో డ్యాన్స్ చేయడం ఏంటి, యశ్వంత్ మాస్టర్ వచ్చి చిట్టి మాస్టర్కి సపోర్ట్ చేయడం ఏంటి, ఈ టాక్ అయిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోయింది అనమాట. సో అందుకనే నేను ఈ ఫైనల్స్ కోసం చాలా వెయిట్ చేస్తున్నా. ఓకేనా, నా దృష్టిలో అయితే ఇది ఒక బిగ్గెస్ట్ అప్డేటే. మరి మీకు ఈ ఫీలింగ్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఈ ఫీలింగ్ మాత్రం హైలో ఉంది. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం మన పేజ్ని ఫాలో అవుతుండండి. యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఉంటా.